Hi, hello, welcome to Sitaram Reddy Bioscience app and Devender Method app. HYD, PET, PD ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్. మనకు సిలబస్లో భాగంగా అనాటమీ ఫిజియాలజీలో మనకు వచ్చేటువంటి ఏంటంటే మస్కులార్ సిస్టమ్, కండర వ్యవస్థ. ఈ కండర వ్యవస్థ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకు సిలబస్లో తీసుకున్నట్టయితే కండర వ్యవస్థ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దీని నుంచి కనీసం 2 నుంచి 3 క్వశ్చన్స్ అనేటువంటి రావడం జరుగుతుంది అన్నట్టు. 2 నుంచి 3 క్వశ్చన్స్ అనేటువంటివి వస్తాయి కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. స్కెల్టన్ సిస్టమ్ తర్వాత మస్కులార్ సిస్టమ్ అనేటువంటిది మనకు సిలబస్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని నుంచి కనీసము మనకు తీసుకుంటే 3 లేదా 4 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒక్కోసారి 2 లేదా 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఎక్కువ శాతం అయితే 3 క్వశ్చన్స్ అనేటువంటి దీని నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. కాబట్టి వెరీ 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 ఇంపార్టెంట్ లెసన్ అండి. మనకు దానిలో మన కండర వ్యవస్థలో ఇంట్రొడక్షన్ తీసుకున్నట్టయితే మనకు ఇంట్రొడక్షన్లో తీసుకుంటే ఇక్కడ మనకు కండర వ్యవస్థ లేదా మస్క్యులార్ సిస్టమ్. మనకి కండర వ్యవస్థ అనేటువంటి తీసుకున్నట్టయితే ఇంట్రడక్షన్లో కండరాల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని, కండరాల గురించిన అధ్యయనాన్ని ఏమని పిలుస్తారంటే మయాలజీ అని పిలుస్తారండి. ఏమంటారు? మయాలజీ. కండరాల గురించిన అధ్యయనాన్ని ఏమంటారంటే మయాలజీగా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. లేదా ఇంకా తీసుకున్నట్టయితే దీన్ని సార్కాలజీ అంటారు. మయాలజీ లేదా సార్కాలజీ అని కూడా పిలవడం జరుగుతుంది. కండరాల గురించిన అధ్యయనం, స్టడీ ఆఫ్ మజిల్స్, దట్ ఈస్ కాల్డ్ ద మయాలజీ ఆర్ సార్కాలజీగా పేర్కొనడం జరుగుతుంది. అదే కండరాల కదలికల గురించిన అధ్యయనాన్ని ఏమంటారంటే కిన్షియాలజీ అంటారు. కిన్షియాలజీ లేదా కైనినాలజీ అని కూడా పిలుస్తుంటారు. ఏదన్నా ఒకటే ఇక్కడ ప్రొనౌన్సియేషన్ కైనినాలజీ. అది కండరాల కదలికల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని కైనినాలజీ లేదా కిన్షియాలజీగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. మరి ఈ యొక్క పదం అనేటువంటిది మయాలజీ. ఈ మయాలజీ అనేటువంటి పదం అనేటువంటిది లాటిన్ వర్డ్ అండి, లాటిన్ పదము అన్నట్టు. మయాలజీ అనేటువంటి ఏ పదం? లాటిన్ పదము అన్నట్టు. అయితే ఈ మయాలజీ అనేటువంటి లాటిన్ పదం అనేటువంటి తీసుకుంటే మయో అంటే కండరము అని అర్థం. మయో మీన్స్ కండరము అని అర్థం. ఆలజీ లేదా ఊలజీ అంటే అధ్యయనము అని అర్థం. కండరాల అధ్యయనము అని అర్థము అన్నట్టు. కండరాల అధ్యయనము అంటారు. అంటే కండరాల గురించిన అధ్యయనం మయాలజీ అంటారు. మయాలజీ అనేటువంటిది లాటిన్ వర్డ్గా పేర్కొనడం జరుగుతుంది. ఈ మయాలజీ, మయో అంటే కండరము, ఆలజీ అంటే అధ్యయనము లేదా శాస్త్రముగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. మరి ఈ యొక్క మజిల్స్ అనేటువంటి యొక్క ఉపయోగం ఏంటి, వీటి యొక్క విధి ఏంటి? కండరం యొక్క విధి తీసుకున్నట్టయితే కండరాల విధి ఏంటిది? కండరాల యొక్క విధి తీసుకున్నట్టయితే ఒకటి చలనంలో తోడ్పడడం జరుగుతుంది. కండరాలు దేనిలో తోడ్పడతాయంటే చలనంలో తోడ్పడడం జరుగుతుంది. రెండోది తీసుకున్నట్టయితే ఆకారం ఇవ్వడంలో తోడ్పడడం జరుగుతుంది. చలనంలో తోడ్పడుతుంది, ఆకారం ఇవ్వడంలో తోడ్పడుతుంది. అదేవిధంగా గ్లైకోజన్ నిల్వ అంటే కండరాలలో మనకు గ్లైకోజన్ అనేటువంటి నిల్వ ఉండడం జరుగుతుంది. ఎక్సెస్గా ఉండేటువంటి గ్లూకోజ్ గ్లైకోజన్గా కన్వర్ట్ కాబడి కండరాల్లో నిల్వ ఉంటుందండి. కాబట్టి ఈ 3 విధులు నిర్వర్తించడం జరుగుతుంది. ఒకటి చలనంలో తోడ్పడుతుంది. మనకు నడవాలి అంటే, పరిగెత్తాలి అంటే కండరాలు అనేటువంటివి తోడ్పడడం జరుగుతుంది. ఆకారం ఇవ్వడంలో తోడ్పడడం జరుగుతుంది. అదేవిధంగా కండరాల్లో గ్లైకోజన్ నిల్వలో ఈ 3 కూడా కండరం యొక్క విధులుగా చెప్పుకుంటారు అన్నట్టు. కండరం కండరం యొక్క విధి ఏంటంటే చలనంలో, ఆకారం ఇవ్వడంలో, గ్లైకోజన్ నిల్వలో తోడ్పడడం జరుగుతుంది అన్నట్టు. అయితే ఇక్కడ మరి
మానవుని యొక్క శరీరంలో ఉండేటువంటి కండరాల సంఖ్య, ఈ మానవుని శరీరంలో ఉండేటువంటి కండరాల సంఖ్య ఎంత అంటే 639 లేదా 650. ఇచ్చిన ఆప్షన్ బట్టి ఆన్సర్ చేయాలి. 639 కండరాల మానవుని శరీరంలో ఉండేటువంటి కండరాల సంఖ్య ఎంత అంటే 639 లేదా 650 కండరాలు అనేటువంటి ఉండడం జరుగుతుంది అన్నట్టు. మరి మానవుని శరీరంలో ఉండేటువంటి కండరాలు 639 లేదా 650 కండరాలని చెప్పడం జరుగుతుంది అన్నట్టు. మరి కండరం అనేటువంటిది తీసుకున్నట్టయితే కండరం అనేటువంటిది ఎరుపు రంగులో ఉండడానికి గల కారణం ఏది అంటే, ఎరుపు రంగులో ఉండడానికి గల కారణం మయోగ్లోబిన్ అనే వర్ణక పదార్థం అని మనకి ఇస్తూ ఉంటాడు. కండరంలో ఉండేటువంటి వర్ణక పదార్థం ఏది అంటారు? మయోగ్లోబిన్. మనకు రక్తంలో ఉండే వర్ణక పదార్థం ఏదంటే హిమోగ్లోబిన్ అన్నాం, హిమోగ్లోబిన్ అన్నాం. అలానే కండరము అనేటువంటి ఎరుపు రంగులో ఉండడానికి కారణమైన వర్ణక పదార్థం ఏది అంటే మయోగ్లోబిన్ అంటారు. ఏమంటారండి? మయోగ్లోబిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. కండరం ఎరుపు రంగులో ఉండడానికి కారణం ఏంటంటే మయోగ్లోబిన్ అని చెప్పాలి. నెక్స్ట్ కండర కదలికలో తోడుపడేటువంటి మూలకాలు ఏంటివి? కండరాల యొక్క కదలికలో తోడుపడే మూలకాలు ముఖ్యంగా పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం అండి. పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం. కే అంటే పొటాషియం, అదేవిధంగా కాల్షియం. నెక్స్ట్ వన్ తీసుకుంటే మెగ్నీషియం. ఈ మూడు కూడా మన కండర కదలిక జరగాలంటే తోడుపడేటువంటి మూలకాలు ఏంటంటే పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం. కండరాల కదలికలలో తోడుపడే మూలకాలు తీసుకున్నట్టయితే, నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే కండర కదలిక తోడుపడే మూలకాలు పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం. కండరంలో ఉండేటువంటి ప్రోటీన్స్ ఏంటివి? కండరంలో ఉండేటువంటి ప్రోటీన్స్ ఏంటంటే యాక్టిన్, మయోసిన్, ట్రోపోనిన్. నెక్స్ట్ వన్ ట్రోపోమయోసిన్. కండరంలో ఉండే ప్రోటీన్స్ ఏంటి అంటే యాక్టిన్, మయోసిన్, ట్రోపోనిన్, ట్రోపోమయోసిన్ అనేటువంటి ప్రోటీన్స్ ఉంటాయి. కండరంలో ఉండే ప్రోటీన్స్ ఏంటి అని అడుగుతాడు ఎగ్జామ్లో. అడిగినటువంటి క్వశ్చన్స్ ఏనండి, నేను బోర్డు మీద రాసాయి. కండరంలో ఉండే ప్రోటీన్స్ అని అడగడం జరిగింది. యాక్టిన్, మయోసిన్, ఈ రెండు మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ట్రోపోమయోసిన్ అనేటువంటి ప్రోటీన్స్ కండరంలో ఉండేటువంటి ప్రోటీన్స్గా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. కండర కదలికలో తోడ్పడే మూలకాలు ఏంటి అంటే పొటాషియం, కాల్షియం, మెగ్నీషియంగా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. ఈ కండరాల కదలికల గురించి ఈ కండరాల కదలికలు ఏ విధంగా జరుగుతున్నాయనేటువంటి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆ కండరాల కదలికల గురించి తెలియజేసే సిద్ధాంతం ఏది అంటే స్లైడింగ్ ఫిలమెంట్ సిద్ధాంతము అంటారు. స్లైడింగ్ ఫిలమెంట్ సిద్ధాంతం. కండరాల యొక్క కదలిక ఏ విధంగా జరుగుతుందో అనేటువంటి తెలియచేసే సిద్ధాంతమే స్లైడింగ్ ఫిలమెంట్ సిద్ధాంతంగా పేర్కొనడం జరుగుతుంది. ఈ స్లైడింగ్ ఫిలమెంట్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మనకు హెచ్ఈ హక్సలే హెచ్ఎఫ్ హక్సలే అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. ఈ స్లైడింగ్ ఫిలమెంట్ సిద్ధాంతం కండర తంతువులు అనేటువంటి ఏ విధంగా జారుతున్నాయి, ఏ విధంగా కదలిక అనేటువంటి మూమెంట్స్ అనేటువంటి ఉన్నవి అనేటువంటి దాని గురించి మొట్టమొదటిసారిగా మన ప్రతిపాదించిన సిద్ధాంతం పేరే స్లైడింగ్ ఫిలమెంట్ సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు ఎవరంటే హక్సలేగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. ఇది మరి నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే మనకు కండరంలో ఈ కండరంలో ఉండే నీటి శాతం, వాటర్ పర్సంటేజ్, కండరంలో ఉండేటువంటి నీటి శాతం ఎంత అంటే 75 to 79% వరకు వాటర్ అనేటువంటి ఉంటుంది. కండరంలో ఉండే వాటర్ పర్సంటేజ్ 75 to 79% వరకు ఉంటుందండి.
అదేవిధంగా కండరంలో ఉండేటువంటి ప్రోటీన్స్, ఈ కండరంలో ఉండేటువంటి ప్రోటీన్స్ ఎంత ఉంటాయంటే 17 to 19% వరకు ఉంటాయండి. 17 నుండి 19% వరకు మనకి ఏముంటాయంటే ప్రోటీన్స్ అనేటువంటివి ఉంటాయి. అదేవిధంగా కండరంలో ఉండేటువంటి ఫ్యాట్స్, అదేవిధంగా కండరంలో ఉండేటువంటి కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్, నెక్స్ట్ మినరల్స్. ఇది ఫ్యాట్స్ 1% ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ కూడా 1% ఉంటుంది, మినరల్స్ 0.5% వరకు ఉంటుంది అన్నట్టు. కండరంలో ఉండే ఫ్యాట్స్ కార్బోహైడ్రేట్స్ 1% ఉంటాయి. మినరల్స్ అంటే ఖనిజ లవణాలు తీసుకున్నట్టయితే 0.5% ఉంటాయి. అదేవిధంగా ప్రోటీన్స్ తీసుకుంటే అంటే మాంసకృత్తులు అంటారు ప్రోటీన్స్, ఫ్యాట్స్ అంటే క్రొవ్వులు అని అర్థం, కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు అన్నాడు. ఇవి ఈ పర్సంటేజ్లో ఉండడం జరుగుతుంది అన్నట్టు. అయితే ఇక్కడ మానవ శరీర బరువులో కండరాల శాతం ఎంత? మానవ శరీర బరువులో ఉండేటువంటి కండరాల శాతం 43% వరకు ఉంటాయండి కండరాలు. మానవులు యొక్క శరీరంలో ఉండేటువంటి కండరాల శాతము 43% వరకు అనేటువంటి ఉంటుంది అని. ఎంత శాతం ఉంటుందండి? 43% వరకు ఉండడం అనేటువంటిది జరుగుతుంది అన్నట్టు. మరి ఈ యొక్క శాతాలు అనేటువంటి కండరంలో ఉండేటువంటి ఈ యొక్క మనకు ప్రోటీన్స్ కానీ, వాటర్ పర్సెంటేజ్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, అదేవిధంగా మనకు మినరల్స్ కానీ తీసుకున్నాం. అదే టోటల్ బాడీలో తీసుకున్నప్పుడు కండరాలు మాత్రం ఎంత శాతం ఉంటాయంటే 43% అనేటువంటి ఉంటుంది అన్నట్టు. మరి కండరం యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణము ఏంది అంటే సార్కోమియర్ అంటారు. సార్కోమియర్ ఇంపార్టెంట్ అండి. కండరము యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏది అంటే ఏం చెప్పాలి? సార్కోమియర్. స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద మజిల్ అని దేన్ని అంటారంటే సార్కోమియర్ అంటారు. కండరం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏది అంటే ఏం చెప్పాలండి? సార్కోమియర్. ఏంటిదండి? సార్కోమియర్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. కండరం యొక్క నిర్మాణం పరంగా పని పరంగా తీసుకున్నట్టయితే కండరం యొక్క ప్రమాణం ఏది అంటే సార్కోమియర్గా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. ఏమంటారండి? సార్కోమియర్గా పేర్కొంటారు అన్నట్టు. మరి ఈ కండరం యొక్క నిర్మాణం చూద్దాం. కండరం యొక్క కండర నిర్మాణం తీసుకున్నట్టయితే కండర నిర్మాణం మజిల్ స్ట్రక్చర్ కండర నిర్మాణం చూద్దామండి. కండర నిర్మాణం చూడండి ఇక్కడ. మరి కండర నిర్మాణాన్ని పరిశీలించినట్టయితే మనకి ఇక్కడ ఇది కండరం అనుకుందాం. చూడండి ఇక్కడ మనకు కండరం, ఇది ఒక కండరం అండి. ఇది ఒక కండరం. ఈ యొక్క కండరాన్ని ఆవరిస్తూ ఉండేటువంటి ఈ కండరం, ఇది ఒక కండరం కదా, ఇది కండరాన్ని ఆవరిస్తూ ఉండేటువంటి త్వచాన్ని ఏమంటారంటే ఎండోమైసియం అంటారండి. ఎండోమైసియం అంటారు. కండరాన్ని ఆవరిస్తూ ఉండేటువంటి త్వచాన్ని ఎండోమైసియం అంటారు. కండరాన్ని ఆవరిస్తుండే త్వచాన్ని ఏమంటారు? ఎండోమైసియంగా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. ఏమంటారండి? ఎండోమైసియంగా పేర్కొంటారు అన్నట్టు. ఏమంటారు? ఎండోమైసియము అంటారు. నెక్స్ట్ వన్, ఈ కండర తంతువు అంటారు. దీన్ని ఏమంటారు? కండర తంతువు అంటారు. ఏమంటారు దీన్ని? కండర తంతువు అంటారు. కండర
కండర తంతు. ఈ కండర తంతువును ఆవరిస్తూ ఉండేటువంటి త్వచమే ఎండోమైసియంగా పేర్కొనడం జరుగుతుంది అనండి. ఈ కండర తంతువుల కట్టను ఏమంటారంటే ఇది కండర తంతువుల కట్ట అన్నట్టు. కండర తంతువుల కట్టగా పేర్కొనడం జరుగుతుంది. ఈ కండర తంతువుల కట్టను ఏమని పిలుస్తున్నారంటే మనకు కండర తంతువుల కట్టను ఫ్యాసిక్యులస్ అంటారు. ఫ్యాసిక్యులస్ అంటారు. కండర తంతువుల కట్టను ఏమంటారంటే ఫ్యాసిక్యులస్గా పేర్కొంటారు అన్నట్టు. కండర తంతువుల కట్టని ఫ్యాసిక్యులస్గా పేర్కొంటారు అన్నట్టు. ఈ కండర తంతువుల కట్టను ఆవరిస్తూ ఉండే త్వచాన్ని పెరిమైసియం అంటారు. కండర తంతువుల కట్టను ఆవరిస్తూ ఉండేటువంటి త్వచాన్ని పెరిమైసియం లేదా ఫ్యాసిక్యులస్ను ఆవరిస్తూ ఉండేటువంటి త్వచాన్ని ఏమంటారంటే పెరిమైసియంగా పేర్కొన్నది. ఇలాంటివి చాలా ఉంటాయండి. ఇలాంటివి మనం తీసుకుంటే ఇక్కడ చాలా ఉండడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. ఇది ఒక దీన్ని ఆవరిస్తూ ఇది ఒక కండర తంతువు లేదా కండర బంధనం, కండర తంతువు అంటారు. కండరము లేదా కండర తంతువుగా పేర్కొనడం జరుగుతుంది. ఈ కండర తంతువు అనేటువంటి తీసుకున్నట్టయితే ఈ కండర తంతువును ఆవరిస్తూ ఉండేటువంటి త్వచాన్ని ఏమని చెప్పుకుంటున్నాం మనం? కండర ఆవరిస్తుండే త్వచాన్ని పెరిమైసియం అంటున్నాం. ఇలా ఇవన్నీ కూడా ఏంటి అండి? ఇక్కడ మనకు తీసుకున్నట్టయితే ఇవన్నీ కూడా ఫ్యాసిక్యులస్లు. ఇది కండర తంతువు. ఈ కండర తంతువుల కట్టలు ఉంటవి. ఇలా ఇవన్నీ కూడా ఇలా ఉంటవి అన్నట్టు. ఇది మనకు ఇవన్నీ కూడా ఇలా పూర్తి కండరం అంటారు. ఇది చూడండి, ఇక్కడ ఇవి టోటల్గా కండరం. ఇది ఒక ఫ్యాసిక్యులస్, ఇదొక ఫ్యాసిక్యులస్ ఇలా ఉంటవి అన్నట్టు. ఇక్కడ దీన్ని ఇలా ఆవరిస్తుంది. ఇదొక టోటల్ కండరం. ఇది చూడండి, ఇక్కడ ఒక్కొక్క దాని గురించి మనం ఎక్స్ప్లెనేషన్ ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, కండర తంతువు. ఈ కండర తంతువు లేదా కండరం, ఈ కండర తంతువును ఆవరిస్తూ ఉండేటువంటి త్వచాన్ని ఏమంటారు? ఎండోమైసియం అంటారు. ఎండోమైసియం అంటారు. కండర తంతువును ఆవరిస్తూ ఉండేటువంటి త్వచం ఏంటిదండి? ఎండోమైసియం. కండర తంతువును, ఇది కండర తంతువు, దీన్ని ఆవరిస్తూ ఉండేటువంటి త్వచము. ఈ ఆవరిస్తూ ఉండేటువంటి త్వచాన్నే ఏమని పిలుస్తున్నాం? మనకు ఎండోమైసియంగా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. ఈ కండర తంతువుల కట్టను లేదా కండర బంధనాల కట్టను ఏమని పిలుస్తారంటే ఫ్యాసిక్యులస్ అంటారు. ఏమని పిలుస్తారు? ఫ్యాసిక్యులస్గా పేర్కొంటారు అన్నట్టు. ఏమని పిలుస్తారంటే ఫ్యాసిక్యులస్ అంటారు. ఫ్యాసిక్యులస్ అంటారు. ఫ్యాసిక్యులస్గా పేర్కొంటారు. కండర తంతువుల కట్టను ఏమంటారంటే ఫ్యాసిక్యులస్గా పేర్కొంటారు అన్నట్టు. ఫ్యాసిక్యులస్గా పేర్కొంటారు. ఏమంటారండి? ఫ్యాసిక్యులస్గా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఇక్కడ ఇది అయిపోయింది. ఫ్యాసిక్యులస్, కండర తంతువుల కట్టని ఫ్యాసిక్యులస్గా పేర్కొనడం జరుగుతుంది. ఈ ఫ్యాసిక్యులస్ను ఆవరించి ఉండేటువంటి త్వచము, ఏమన్నా పెరిమైసియం అంటారు. పెరిమైసియం అంటారు. ఏమంటారండి? పెరిమైసియం అంటారు. పెరిమైసియం అంటే ఇక్కడ సింపుల్గా తీసుకుంటే ఇలా ఉన్నదాన్ని ఇలా ఉన్నాయి కదా, దీన్ని ఆవరిస్తూ ఉండేటువంటి త్వచాన్ని ఏమని పిలుస్తారంటే
మనకు ఈ త్వచాన్ని పెరిమైసియం అంటారు. ఏమంటారు? పెరిమైసియంగా పేర్కొనడం జరుగుతుంది. ఈ భాగాన్ని పెరిమైసియం అంటారు. నెక్స్ట్ మనం తీసుకున్నట్టయితే నెక్స్ట్ మరి ఈ యొక్క టోటల్ కండరాన్ని ఆవరిస్తూ ఉండేటువంటి త్వచాన్ని కండరం ఆవరించి అంటే కండర బంధనాలను ఆవరించి ఉండేటువంటి త్వచాన్ని ఏమంటారంటే ఎపిమైసియం అంటారు. దీన్ని ఏమంటారంటే ఎపిమైసియం అంటారు. ఎపిమైసియం అంటారు. ఇది ఎపిమైసియము అన్నట్టు. ఇది దీన్ని ఏమంటారు? ఎపిమైసియం అంటారు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కండర తంతువును ఆవరిస్తూ ఉండే త్వచాన్ని ఎండోమైసియం అంటారు. అనేక కండర తంతువులు కలిసి ఏర్పడేటువంటి కట్టను ఫ్యాసిక్యులస్ అంటారు. ఫ్యాసిక్యులస్ను ఆవరిస్తూ ఉండేటువంటి త్వచాన్ని పెరిమైసియం అంటున్నారు. ఏమంటున్నారు? పెరిమైసియంగా పేర్కొంటారు. ఈ యొక్క ఫ్యాసిక్యులస్ అన్నీ కలిసి దాన్ని ఆవరిస్తూ ఉండేటువంటి త్వచాన్ని ఏమంటారంటే ఎపిమైసియం. ఇవన్నీ కూడా ఇదొక ఫ్యాసిక్యులస్, ఇదొక ఫ్యాసిక్యులస్, ఇదొక ఫ్యాసిక్యులస్. ఈ ఫ్యాసిక్యులస్ను ఆవరిస్తూ ఉండేటువంటి త్వచాన్ని ఏమంటారంటే ఎపిమైసియంగా పేర్కొంటారు. ఏమంటారు? ఎపిమైసియం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎపిమైసియం, పెరిమైసియం, ఎండోమైసియం, ఫ్యాసిక్యులస్ అనేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు మనకు అడగడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. ఈ యొక్క మరి కండరంలో ఉండేటువంటి జీవద్రవ్యాన్ని ఏమంటారంటే సార్కోప్లాజం అంటారు. సార్కోప్లాజం. కండరంలో ఉండేటువంటి కండరంలో ఉండే జీవద్రవ్యం, కండరంలో ఉండేటువంటి జీవద్రవ్యాన్ని ఏమంటారంటే సార్కోప్లాజం అంటారు. సార్కోప్లాజంగా పేర్కొంటారు. సార్కోప్లాజం. కండరంలో ఉండే జీవద్రవ్యాన్ని సార్కోప్లాజం అంటారు. ఈ యొక్క సార్కోప్లాజంలో ఉండేటువంటి సార్కోప్లాజంలో ఉండే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటారు. ఇది పట్టలేదు కాబట్టి ఈఆర్ అని రాస్తుంది. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లేదా దాన్నే అంతర్జీవ ద్రవ్యజాలము అంటారు. అంతర్జీవ ద్రవ్యజాలము అంటారు. అంతర్జీవ ద్రవ్యజాలంగా పేర్కొంటారు అన్నట్టు. అయితే ఇక్కడ కండరంలో ఉండే ఈఆర్ అంతర్జీవ ద్రవ్యాలని సార్కోప్లాస్మిక్ రెటిక్యులం అంటారు. సార్కోప్లాస్మిక్ రెటిక్యులం అంటారు. సార్కోప్లాస్మిక్ రెటిక్యులం అంటారు అన్నట్టు. ఏమంటారు? సార్కోప్లాస్మిక్ రెటిక్యులం అని పిలుస్తారు. దీన్ని కండరంలో ఉండేటువంటి ఈఆర్ని అంతర్జీవ ద్రవ్యజాలాన్ని ఏమంటున్నారు? సార్కోప్లాస్మిక్ రెటిక్యులంగా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. మరి కండరాన్ని ఆవరిస్తూ ఉండేటువంటి ప్లాస్మా త్వచాన్ని ఈ ప్లాస్మా త్వచాన్ని కండరమును కప్పి ఉంచే ప్లాస్మా లేదా ఆవరించి ఉండే ప్లాస్మా త్వచం, కప్పి ఉంచే కాకుండా కండరమును ఆవరించి ఉండే ప్లాస్మా త్వచాన్ని ఏమంటారంటే మనకు సార్కోలెమ్మా అంటారు. ఏమంటారంటే సార్కోలెమ్మా అంటారు. సార్కోలెమ్మా అంటే దీన్ని సార్కోలెమ్మా అంటారు. సార్కోలెమ్మా అంటారు. ఇది సార్కోలెమ్మాగా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. చూడండి, ఇక్కడ మళ్ళీ ఒకసారి చూసినట్టయితే ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ మనకు కండరాన్ని ఆవరిస్తూ ఉండే త్వచాన్ని ఎండోమైసియం అంటారు. కండరం కాదు, కండర తంతువు అంటారు. కండర తంతువుని ఆవరిస్తూ ఉండే త్వచాన్ని ఎండోమైసియంగా పేర్కొంటారు. ఈ కండర తంతువుల కట్టని, ఈ అన్ని ఒక 4, 5, 10 గాలు 20 గాలు ఉంటాయి. ఆ కండర తంతువుల కట్టని ఏమంటారంటే ఫ్యాసిక్యులస్ అంట. కండర తంతువుల కట్టని ఫ్యాసిక్యులస్గా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. ఏమంటారండి? ఫ్యాసిక్యులస్గా. ఈ ఫ్యాసిక్యులస్ను ఆవరిస్తూ ఉండేటువంటి త్వచాన్ని ఏమంటారంటే పెరిమైసియం అంటారు. ఏమంటారు? పెరిమైసియంగా పేర్కొనడం జరుగుతుంది. పెరిమైసియం. ఈ అనేక
కండర బంధనాలు, ఇదొక కండర బంధనం, ఇదొక కండర బంధనం, ఇదొక కండర బంధనం, ఇదొక కండర, ఈ కండర బంధనాలను ఆవరిస్తూ ఉండేటువంటి త్వచాన్ని ఏమని పిలుస్తున్నామంటే ఎపిమైసియం అంటారు. దీన్ని ఏమంటారు? ఎపిమైసియంగా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. మొత్తం ఈ కండర బంధనాలను ఫ్యాసిక్యులస్ను ఆవరిస్తూ ఉండేటువంటి దాన్ని ఏమంటారంటే ఎపిమైసియంగా పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా కండరంని ఆవరిస్తూ ఉండేటువంటి ఆవరిస్తున్న ప్లాస్మా త్వచాన్ని, కండరాన్ని ఆవరిస్తూ ఉండేటువంటి ప్లాస్మా త్వచాన్ని ఏమంటారంటే సార్కోలెమ్మా. అంటే కండరాన్ని ఆవరిస్తూ ఉండే త్వచం ఏదంటే ఏం చెప్పాలి? సార్కోలెమ్మా. కండరాన్ని ఆవరిస్తూ ఉండేటువంటి త్వచాన్ని ఏమంటారు? సార్కోలెమ్మా అంటారు. అదే కండరంలో ఉండే జీవద్రవ్యాన్ని ఏమంటారు? సార్కోప్లాజం అంటారు. జీవద్రవ్యాన్ని ఏమంటారు? సార్కోప్లాజం అంటారు. అదే కండరంలో ఉండే అంతర్జీవ ద్రవ్యజాలం, కండరంలో ఉండే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, కండరంలో ఉండే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లేదా కండరంలో అంతర్జీవ ద్రవ్యజాలాన్ని ఏమని చెప్పుకోవాలి? సార్కోప్లాస్మిక్ రెటిక్యులం అంటారు. సార్కోప్లాస్మిక్ రెటిక్యులంగా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. అదేవిధంగా కండరంలో ఉండేటువంటి మనకు కాల్షియం అయాన్స్ అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ ఏముంటాయి? కండరంలో కాల్షియం అయాన్స్ అనేటువంటివి కూడా ఉంటాయి. కండరంలో ఉండే అయాన్స్ ఏంటి అంటే కాల్షియం అయాన్స్ అనేటువంటి ఉండడం అనేటువంటిది జరుగును. ఇది మనకు కండర నిర్మాణం. కండర నిర్మాణంలో మనకి ఇంపార్టెంట్ ఎండోమైసియం, పెరిమైసియం, ఫ్యాసిక్యులస్ అంటే ఏంది, ఎపిమైసియం అంటే ఏంది, అదే సార్కోలెమ్మా అంటే ఏంది, సార్కోప్లాస్మిక్ రెటిక్యులం అంటే ఏంది, అదేవిధంగా తీసుకున్నట్టయితే అంతర్జీవ ద్రవ్యజాలం అంటే ఏంది, ఇవన్నీ కూడా మన కండరం యొక్క నిర్మాణంలో వచ్చేటువంటి అంశాలు. ఓకేనా? మన కండరం యొక్క నిర్మాణంలో వచ్చేటువంటి అంశాలుగా పేర్కొనడం జరుగుతుంది అన్నట్టు. మనకు ప్రీవియస్ పోయినట్టయితే మనకు మస్కులార్ సిస్టమ్, కండర వ్యవస్థ. ఈ కండర వ్యవస్థలు ఇంట్రొడక్షన్ తీసుకుంటే కండరాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మయాలజీ లేదా సార్కాలజీ అంటారు. మయాలజీ అనేటువంటి లాటిన్ పదము. మయో అనగా కండరము, ఆలజీ అనగా అధ్యయనము లేదా శాస్త్రము. ఈ కండరాల యొక్క కదలికల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కిన్షియాలజీ లేదా కైనినాలజీగా పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. కండరాల కదలికలేని కిన్షియాలజీగా పేర్కొనడం అనేటువంటిది జరుగును అన్నట్టు. ఈ కండరాల యొక్క ముఖ్యమైన విధి ఏంటంటే చలనంలో తోడ్పడుతుంది, నెక్స్ట్ ఆకారం ఇవ్వడంలో తోడ్పడుతుంది, థర్డ్ వన్ తీసుకుంటే గ్లైకోజన్ యొక్క నిల్వను చేయడంలో కండరం అనేటువంటి తోడ్పడడం జరుగుతుంది అన్నట్టు. మరి ఈ కండరాలు అనేటువంటి సంఖ్య తీసుకున్నట్టే మానవులో ఉండే కండరాల సంఖ్య 639 లేదా 650 కండరాలు అనేటువంటివి ఉంటాయి. కండరం అనేటువంటి జనరల్గా తీసుకున్నట్టయితే ఎరుపు రంగులో ఉండడానికి కారణమైన వర్ణక పదార్థం ఏది అంటే ఏంటిదని చెప్పాలి? మయోగ్లోబిన్. ఏంటని చెప్పాలి? మయోగ్లోబిన్ అని చెప్పాలి. ఈ కండర కదలికలో తోడ్పడే మూలకాలు ఉన్నాయి. అంటే కండరంలో ఉండే మూలకాలు పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం అనేటువంటి మూలకాలు అనేటువంటి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా కండరంలో ఉండేటువంటి ప్రోటీన్స్ తీసుకుంటే యాక్టిన్ అనేటువంటి ప్రోటీన్, మయోసిన్ అనేటువంటి ప్రోటీన్, ట్రోపోనిన్, ట్రోపోమయోసిన్ అనేటువంటి ప్రోటీన్స్ అనేటువంటి ఉండడం జరుగుతుంది అన్నట్టు. మరి కండరాల కదలికల గురించి తెలియజేసే సిద్ధాంతం ఒకటి ఉంటుంది. దాన్ని స్లైడింగ్ ఫిలమెంట్ సిద్ధాంతం అంటారు. కండరాలు ఏ విధంగా కదులుతున్నాయనేటువంటి తెలియజేసే సిద్ధాంతమే స్లైడింగ్ ఫిలమెంట్ సిద్ధాంతం. ఈ స్లైడింగ్ ఫిలమెంట్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే మనకు హక్సలే, హెచ్ఎఫ్ హక్సలే అనేటువంటి వ్యక్తులు కనుగొనడం అనేటువంటి జరిగింది అన్నట్టు. మరి కండరంలో ఉండేటువంటి నీటి శాతం తీసుకుంటే 75 to 79% వరకు కండరంలో నీరు ఉంటుంది. ఈ కండరంలో ఉండే మాంసకృతులు లేదా ప్రోటీన్స్ అనేటువంటి 17 నుంచి 19% వరకు ఉంటుంది. అదే ఫ్యాట్స్ తీసుకుంటే 1% ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు తీసుకుంటే 1% ఉంటుంది. ఖనిజ లవణాలు అంటే మినరల్స్ తీసుకుంటే 0.5% అనేటువంటి ఉంటాయి. అదేవిధంగా తీసుకున్నట్టయితే మానవ శరీర బరువులో కండరాల శాతం ఎంత అంటే 43% అనేటువంటి కండరాలు అనేటువంటి ఉండడం అనేటువంటి జరుగుతుంది అన్నట్టు. అదేవిధంగా కండరం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏది అంటే ఏం చెప్పాలంటే సార్కోమియర్ అని చెప్పాలి, కండర తంతువు అని చెప్పాలి, సార్కోమియర్ అని చెప్పాలి. ఇది మనకి ఎగ్జామ్లో కూడా అడగడం అనేటువంటి జరిగింది అన్నట్టు. ఆ తర్వాత వచ్చేటువంటిది కండర నిర్మాణం. ఆ కండర నిర్మాణంలో మరి కండర యొక్క నిర్మాణం పరిశీలించినప్పుడు కండర తంతువుని ఆవరిస్తూ ఉండేటువంటి త్వచాన్ని ఎండోమైసియం అంటారు. ఏమంటారు? ఎండోమైసియం అంటారు. అనేక కండర తంతువులు కలిసి ఏర్పరిచేటువంటి కండర తంతువుల కట్టని ఫ్యాసిక్యులస్ అంటారు. ఈ ఫ్యాసిక్యులస్ని ఆవరిస్తూ ఉండేటువంటి త్వచాన్ని పెరిమైసియం అంటారు. అదేవిధంగా ఈ ఫ్యాసిక్యులస్ అన్ని కలిసి ఏర్పరిచే కండరాన్ని ఆవరిస్తూ ఉండేటువంటి నిర్మాణాన్ని ఎపిమైసియంగా పేర్కొంటారు. ఈ కండరంలో ఉండేటువంటి జీవద్రవ్యాన్ని
మనకు సార్కోప్లాజం అంటారు. కండరాన్ని ఆవరిస్తూ ఉండే ప్లాస్మా త్వచాన్ని సార్కోలెమ్మా అంటారు. కండరంలో ఉండేటువంటి అంతర్జీవ ద్రవ్యజాలాన్ని మనకు ఎండోప్లాస్మిక్ రెటిక్యులంగా పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా కండరంలో కాల్షియం అయాన్స్ అనేటువంటివి కూడా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఇది మస్కులర్ సిస్టంలో మనకు ఇంట్రడక్షన్ అండ్ కండర నిర్మాణము మజిల్ స్ట్రక్చర్ అనేటువంటిది మనకు తీసుకున్నట్టయితే మనకు ఉన్నటువంటి సిలబస్లో. ఓకే, రైట్.